హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సిరి రాయపాటి. ఈరోజు మీ ముందుకి ఇంకో వీడియో తీసుకొచ్చేసాను. వెంటనే చూసేసాను ఫ్రెండ్స్. అదేంటంటే క్యారెట్ ప్యూరీ ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఒక్కసారి ట్రై చేద్దామా? చూడండి, నేనైతే నా కొడుక్కి 2 తింటాడు కాబట్టి 2 క్యారెట్లు తీసుకున్నాను. మీ పిల్లలు ఎన్ని తింటారో మీరు దాంట్లో క్వాంటిటీ తీసుకోండి. నేనైతే 2 తీసుకున్నాను. చూశారు కదా, చిన్న పాత్ర అనమాట. అది కేవలం మా బుజ్జి కొడుకు కోసమే కొన్నట్టే ఉంది కదా. సో ఆ పాత్ర అనేది నేను ఇంట్లో యూజ్ చేయను, కేవలం నా బుజ్జి కొడుకుకి మాత్రమే యూజ్ చేస్తాను. తర్వాత మనం క్యారెట్స్ ఇందాక తీసుకున్నాం కదా, అవి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మనం ఇడ్లీ పాత్ర అన్నాను కదా, ఆవిరి దాంట్లో పెట్టేసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, నేను ఎలా చేస్తున్నానో అలా ట్రై చేయండి. నేనైతే చాలా వీడియోస్లో చూశాను అనమాట. కొందరు ఏం చేస్తున్నారంటే వాటర్లో బాయిల్ చేస్తున్నారు. వాటర్లో మనం బాయిల్ చేసినప్పుడు ఏంటంటే దాంట్లో ఉన్న ప్రోటీన్స్ అన్నీ ఆ వాటర్లోకి వెళ్ళిపోతాయి. మనం డైరెక్ట్గా ఆ వాటర్ అనేది మిక్సీ అనేది చేయలేం కదా. సో ఇలా ఆవిరి పట్టి చూడండి. ఆవిరి పట్టి చూస్తే మీకే అర్థమవుతుంది ఎలా అనేది. నీళ్ళల్లో వేసినప్పుడు ఉడకపెట్టినప్పుడు అదేంటంటే కలర్ చేంజింగ్ వస్తుంది. దాంట్లో ఉన్న ప్రోటీన్స్ రంగు మొత్తం ఆ వాటర్లోకి ఇదైపోతుంది. మీరు ఇంకా అది దాంట్లో ఏం పెడతారు, బలం ఏమొస్తుంది. సో ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. కొంచెం వాటర్ పోసారు కదా, పోసిన తర్వాత ఇలా ఆవిరి మనం ఇడ్లీ పట్టుకుంటాం కదా, ఆ ఇడ్లీ పాత్రలో ఏంటంటే ఏమి లేకుండా ఇట్లా జస్ట్ అవి చిన్న చిన్న పీసెస్గా, పెద్దవంటే త్వరగా లేట్ అవుతుంది కాబట్టి మనం చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆ పీసెస్ని ఆ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలన్నమాట. అవి సర్వ్ చేసుకొని చూసారా, 2 ప్లేట్సే వస్తాయి దానికి. నేను 2 ప్లేసెస్కి ఈక్వల్గా పెట్టేసాను అనమాట. దాని కింద ఏంటంటే కొంచెం వాటర్ పోసాను. ఒక టీలో హాఫ్ టీ గ్లాస్లో వాటర్ పోసాను. మీరు ఒకసారి చేసి జస్ట్ 10 మినిట్స్ సిమ్లో పెట్టి చూడండి ఒక్కసారి ఫ్రెండ్స్, మీకే అర్థమవుతుంది. ఒకసారి మీరు చూస్తే కానీ అర్థమైంది. సో ఇలా పెట్టిన తర్వాత మీరు ఓన్లీ సిమ్లోనే పెట్టుకోవాలన్నమాట. సిమ్లో పెట్టుకుంటే మంచిగా కుక్ అవుతుంది, మెత్తగా అవుతుంది. అదే హై అంటే వాటర్ అంతా ఇదైపోయి త్వరగా ఉడకదు, గట్టిగా ఉంటుంది. సో ఒక్కసారి మీరు సిమ్లో పెట్టి 10 మినిట్స్ వెయిట్ చేయండి, మీకే అర్థమవుతుంది. లేదు 10 మినిట్స్ తర్వాత ఒక్కసారి ఓపెన్ చేసి అది ఎలా ఉడికిందా లేదా అనేది మీరు ఒక్కసారి చెక్ చేసుకొని చూడండి. నేను ఇక్కడ చెక్ చేస్తున్నాను. చూసారా 10 మినిట్స్కి ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఇలా అయితే చాలా మంచిగా పిల్లలు బాగా తింటారనమాట. గట్టిగా ఉందంటే గొంతులో అరగకుండా ఉండటం అలా అంటారు కదా పెద్దలు. సో ఇలా అయితే ఈజీగా అరిగిపోయింది కదా, వాటర్ కంటెంట్ కూడా దాంట్లోకి జాయిన్ అవుతుంది కాబట్టి మీరు ఈజీ ప్రాసెస్ చూసుకోండి ఫ్రెండ్స్. నేనైతే చాలా సీరియల్ వాళ్ళలో కానీ సినీ ఇండస్ట్రీలో వాళ్ళు చాలామంది చేస్తుంటే చూసి ట్రై చేశాను నేను కూడా. ఎందుకంటే క్యారెట్ అనేది చాలా తీయగా ఉండిద్ది. మనం దాంట్లో ఏ ఆప్షన్ యూజ్ చేయకుండా అవసరం లేదు. లైక్ పంచదార కానీ జాంగ్రీ కానీ ఇవేం వేసుకోకుండానే మనం మిక్సీ పట్టేయచ్చు. ఎందుకంటే క్యారెట్ తీయగా ఉండిద్ది. యాపిల్ అలా మనం ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మన ఇంట్లోనే. నాకు తెలీదు, ఇదే ఫస్ట్. అన్నీ నేను చూసి నేను ట్రై చేసి మీకు చెప్తున్నాను. మీరు ఒక్కసారి ట్రై చేయండి. మీరు నాలాగా ఎంతమంది చేశారో ఒకసారి కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. చూసారా, నేను మిక్సీ పట్టేశాను. మిక్సీలో చూడండి ఎలా ఉందో. చాలా తినాలనిపిస్తుంది నాకైతే. అసలు అంత ఇష్టంగా ఉందన్నమాట ఫ్రెండ్స్. ఇంకా పిల్లలు ఎలా తింటారు చెప్పండి, చకచకా తినేస్తారు. ఎంత క్రీమ్గా ఉందో చూడండి. చూసేసారా, సర్వింగ్ బౌల్లో కూడా చేసేసాను. సర్వింగ్ బౌల్లో చూసారా, అది తీసుకెళ్ళి ఒక్కసారి మీ బేబీస్కి పెట్టి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.